నేపాల్లో దుర్భే అనే అడవి ఏనుగు 14 ఏళ్ల వ్యవధిలో ఒకే కుటుంబంపై దాడి చేసి నలుగురిని బలి తీసుకుంది. ఏనుగు నుంచి తప్పించుకోవడానికి ఆ కుటుంబం నదులు దాటి కిలోమీటర్ల దూరం వలస వెళ్లినప్పటికీ అదే ఏనుగు వారి కొత్త ఇంటిని వెతుక్కుంటూ వచ్చి మరీ దాడి చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 2012 డిసెంబర్ మాసంలో నేపాల్లోని చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న మాడి ప్రాంతంలో దుర్భే అనే ఏనుగు సెనిచరా బోటే అనే వ్యక్తి తల్లిదండ్రులపై దాడి చేసి తొక్కి చంపేసింది. ఈ దారుణమైన ఘటనతో భయాందోళనకు గురైన బోటే కుటుంబం తమ ఆస్తులను అమ్ముకుని మరీ అక్కడి నుంచి దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగత్పూర్కు తరలి వెళ్లింది. ఏనుగులు రాకుండా ఉండడానికి వారు రాప్తి, రేవు అనే 2 ప్రధాన నదులను దాటి మరీ సురక్షిత ప్రాంతంలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. అక్కడ కట్ చేస్తే 2026 జూలై నెల సరిగ్గా 14 ఏళ్ల తర్వాత దుర్భే ఏనుగు జగత్పూర్లోని బోటే కొత్త ఇంటిపై అర్ధరాత్రి దాడి చేసింది. ఇంటి మట్టి గోడలను బద్దలు కొట్టి బోటే కోడలు 25 ఏళ్ల ఆషికా బోటే, ఆమె 4 ఏళ్ల కుమారుడు భరత్ బోటేలను ఘోరంగా తొక్కి చంపేసింది. చిత్వాన్ నేషనల్ పార్క్ అధికారులు ఈ ఏనుగుకు అమర్చిన శాటిలైట్ జీపీఎస్ ట్రాకింగ్ కాలర్ డేటాను పరిశీలించగా దాడి జరిగిన రాత్రి దుర్భే ఖచ్చితంగా ఆ కుటుంబం ఇంటి వద్దే ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఈ ఏనుగు బోటే కుటుంబంపై పగ పెంచుకోవడానికి కారణమేంటి అని మనం అనుకోవచ్చు. కానీ ఆ కుటుంబీకులు ఏనుగుకు ఎటువంటి ద్రోహం కానీ హాని కానీ చేయలేదు. కాబట్టి ఆ ఏనుగు కావాలనే పగతో వారిని వెతికి మరీ చంపింది అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వన్యప్రాణుల నిపుణులు మరియు చిత్వాన్ నేషనల్ పార్క్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనలను ఒక యాదృచ్ఛిక ఘోర ప్రమాదంగా మాత్రమే వారు చూస్తున్నారు. ఇక ఈ దుర్బే అనే మగ ఏనుగు నేపాల్లోని అత్యంత ప్రమాదకరమైన ఏనుగుగా గుర్తింపు పొందింది. 2010 నుంచి ఇప్పటి వరకు ఇది దాదాపు 25 మంది ప్రాణాలను బలి తీసుకుంది. గతంలో ఈ ఏనుగును పట్టుకోవడానికి లేదా చంపడానికి నేపాల్ ప్రభుత్వం 93 మంది సైనికులను రంగంలోకి దించింది. వారి కాల్పుల్లో 2 సార్లు గాయపడినప్పటికీ ఈ ఏనుగు తప్పించుకుని తిరుగుతోంది. వన్యప్రాణుల నిపుణుల ప్రకారం ఏనుగులకు అద్భుతమైన జ్ఞాపక శక్తి, ఘ్రాణ శక్తి ఉంటుంది. అయితే ఈ ఏనుగు కావాలనే పగతో వెంబడించిందా, లేక దాని సాధారణ వార్షిక ప్రయాణ మార్గంలో భాగంగా ఆ గ్రామానికి వచ్చి యాదృచ్ఛికంగా దాడి చేసిందా అనే కోణంలో అటవీ శాఖ పరిశీలిస్తుంది. అయితే జన్యుశాస్త్ర పరిశోధనల ప్రకారం భూమిపై ఉన్న అన్ని జంతువుల కంటే ఏనుగులకే అత్యంత బలమైన వాసన చూసే శక్తి ఉంది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఆఫ్రికన్ ఏనుగుల జన్యు సమూహంలో దాదాపు 2000 గ్రాహక జన్యువులున్నాయి. ఇది మానవుల కంటే 5 రెట్లు ఎక్కువ. అలాగే అద్భుతమైన ఘ్రాణ శక్తికి పేరుగాంచిన కుక్కల కంటే 2 రెట్లు ఎక్కువ.